రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఆంజనేయులు గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. కేసీఆర్ను తిట్టడం ద్వారా ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని అనుకుంటే అది వారి అమాయకత్వం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చాలా దుర్మార్గంగా అసభ్యమైన పదజాలంతో అసలు కాంగ్రెస్ మంత్రులు పూర్తిగా మూర్ఖులుగా మారిపోయారు. మంత్రులు కాదు, వాళ్ళు మూర్ఖులు. అసలు తన అభివృద్ధి ఎజెండాను చెప్పుకోకుండా నోటికొచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. కోట్లు వేసుకున్నంత మాత్రాన కోమటిరెడ్డి మీకు గౌరవం రాదు. పైకి కోట్లు దొడుక్కొని వికృతంగా మాట్లాడితే, వికృతంగా ప్రవర్తిస్తే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఆన్లైన్ క్లాసులు పొద్దున 6 గంటలకు సునీల్ కనుగోలు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నట్టున్నాడు క్యాబినెట్ మినిస్టర్లకు. బూతులు ఎట్లా మాట్లాడాలి, అసభ్యంగా ఎట్లా మాట్లాడాలి, కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు ఎట్లా పేల్చాలి, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఎట్లా మసిపోయాలి అని చెప్పి రోజు ఆన్లైన్ క్లాసుల్లో సునీల్ కొనుగోలు కోచింగ్ ఇస్తూ ఉన్నట్టున్నాడు. ఆ కోచింగ్తోని పెట్టిరేగిపోయి, ఆ కోచింగ్ను విని పెట్టిరేగిపోతూ క్యాబినెట్ మినిస్టర్లు ఇవాళ మూర్ఖులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి, నువ్వు కోతల రెడ్డివి, కారు కూతల రెడ్డివి. నువ్వు రేవంత్ రెడ్డి 1000 జన్మలెత్తినా, మీ క్యాబినెట్ మినిస్టర్లు 1000 జన్మలెత్తినా కేసీఆర్ త్యాగాల చరిత్రలో 2 అక్షరాలు కూడా మీరు సంపాదించుకోలేరు. మీరా మాట్లాడేది? అన్ని రంగాలని, సకల జనులని కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలితే ఇవాళ మీరు పెద్దవాళ్ళం అయిపోతాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. ఇవాళ నిజాయితీగా ధైర్యంగా ఉండి పోరాడే శక్తి ఉన్న పార్టీ నాయకులం ఇవాళ మేము. కానీ నీలాగా పదవుల కోసం, వాటి కోసం, వీటి కోసం వెంటబడిపోయే రకంగా అనే విషయాన్ని కోమటిరెడ్డి గారు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారిని అనే ముందు గత నీ చరిత్ర ఏందో, గతంలో నువ్వేం మాట్లాడినవో ఇవన్నీ గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, ముఖ్యమంత్రి గారికి మంచి సలహాలు ఇవ్వండి. ఇవాళ గ్రూప్ 1 పరీక్ష లోపల మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. బీసీ మహిళలకు గ్రూప్ 1 పోస్టుల లోపల అన్యాయం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అందులో ఓసీలకు 250 పోస్టులు ఇచ్చారు ఆ రోజు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదనంగా 60 పోస్టులకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి, వాటి అన్నీ కలిపి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే అందులో 8 పోస్టులు ఓసీలకు పెంచారు. మరి ఓసీలకు 8 పోస్టులు పెరిగినప్పుడు మిగతా వర్గాలు కూడా, బీసీలకు కానీ మహిళలకు కానీ వాళ్ళకు కూడా సీట్లు పెరగాలి కదా, వాళ్ళకు కూడా పోస్టులు పెరగాలి కదా. కానీ ఇవాళ ఆ వర్గాలకు ఇవాళ తగ్గించిన చరిత్ర ఇవాళ మీ ప్రభుత్వాన్ని. నువ్వు క్యాబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినప్పుడు మీ వల్ల ఇవాళ పోస్టులు ఇవాళ తగ్గినాయి. పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రివర్యులు, మీరన్నా దీని మీద దృష్టి పెట్టి ఈ నోటిఫికేషన్ సవరించి బీసీలకు మరిన్ని పోస్టులు పెరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.